హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నదుల గురించి ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో కూడా కొంచెం ఎక్స్టెన్సివ్గా చూద్దామండి ఆంధ్రప్రదేశ్ నదుల గురించి. ఇంతకుముందు మనం చూసాం కృష్ణా నది ఉపనదుల్లో తుంగభద్ర అనేది హెవీ వాటర్ ఎక్కువ తీసుకొస్తుంది అన్నాం కదా. అలాగే పెన్నా నది ఉపనదులు ఉన్నాయి కదా, వాటిల్లో పాపాగ్ని అనేది పెద్దది, ఎక్కువ వాటర్ కూడా తీసుకొస్తుందండి పాపాగ్ని అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఈ తుంగభద్ర ఉపనదుల్లో తుంగభద్రకు కూడా కొన్ని ఉపనదులు ఉన్నాయండి. దాంట్లో కొంచెం పెద్దది ఏంటంటే వేదావతి నది అంటారు, ఇంకోటి హంద్రి, రెండు ఉన్నాయండి దీనికి నదులు. అయితే ఈ వేదావతి నది బాబుబూడన్ కొండలని కర్ణాటకలో పుడుద్దండి. కర్ణాటకలో పుట్టి తుంగభద్రలో కలుసుద్ది. ఈ వేదావతి నదిని కర్నూలులో, అంటే అక్కడ లోకల్గా దాన్ని హగరి అని పిలుస్తారండి. కర్నూలులో దాన్ని లోకల్గా హగరి అని పిలుస్తారు. నెక్స్ట్ హంద్రి నది కర్నూలు జిల్లాలోని దేవనకొండ అనే ప్రాంతంలో పుట్టి కర్నూలు పట్టణంలోనే తుంగభద్ర నదిలో కలుస్తుందండి. ఇక్కడ కొంచెం క్లారిటీ చూసుకోండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం అనుకున్న ఈ గుండ్లకమ్మ జలాశయం ప్రకాశం జిల్లాలో ఉంటుంది కదా, ఇది నల్లమల్ల కొండలో పుడుతుంది. నల్లమల్ల కొండలో పుట్టే వాటిలో అతిపెద్ద నది అనమాట ఇది గుండ్లకమ్మ. నెక్స్ట్ సగిలేరు కూడా నల్లమల్ల కొండలోనే పుడుతుంది, ఖమ్మం వద్ద. సగిలేరు అని మనం ఇంతకుముందు అనుకున్నాం, పెన్నా నది ఉపనది అండి అది. ఈ పెన్నా నది ఉపనది అని సగిలేరు, దీన్నే స్వర్ణబాహు నది కూడా అని అంటారండి. కొంచెం చూసుకోండి, కొంచెం ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు. 1-2 సార్లు వీడియో చూసుకోండి, క్లారిటీ తెచ్చుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనం అనుకున్న ఈ వేదావతి నది అనుకున్నాం కదండి, దీన్ని హగరి అనుకున్నాం కదా. దీని మీద ఒక ప్రాజెక్ట్ కూడా ఉంటుందండి, భైరవాని తిప్ప అని ఒక రిజర్వాయర్ ఉంటుంది, ఒక జస్ట్ రిజర్వాయర్. ఎందుకంటే చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి ఏపీలో. నా రిజర్వాయర్స్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడ ఉంది, ఏ నది మీద ఉంది అనేది కొద్దిగా ఇంపార్టెంట్. ఇంతకుముందు క్లాస్లో చిత్రావతి నది మీద వెలిగల్లు రిజర్వాయర్ అని ఉందండి. ఇప్పుడైతే డిస్ట్రిక్ట్స్ మారినాయి, సత్యసాయి అనుకుంటున్నాను, సత్యసాయి అలాగా కొంచెం మారినాయి. కానీ ఏ నది మీద ఉందనేది కొంచెం ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఆ రిజర్వాయర్ ఏ నది మీద ఉందనేది. నెక్స్ట్ ఇంకొక 2 నదుల గురించి కన్ఫ్యూజ్ అవుతాం ఆంధ్రప్రదేశ్లో, స్వర్ణముఖి, సువర్ణముఖి అండి. స్వర్ణముఖి అంటే చిత్తూరు జిల్లాలో చంద్రగిరి కొండలో పడుతుందండి. ఇది కొంచెం ఫేమస్, ఎందుకంటే దీని ఒడ్డునే తిరుపతి, నెక్స్ట్ శ్రీకాళహస్తి, ఈ 2 ఈ స్వర్ణముఖి నది ఒడ్డునే ఉంటాయండి. సువర్ణముఖి అని నాగావళి ఉపనది అండి, ఇది విజయనగరం. అది సువర్ణ, ఇది స్వర్ణ. సువర్ణ అనేది నాగావళి ఉపనది అండి. దీని మీద మద్దు వలస అనే ఒక రిజర్వాయర్ ఉంటుందండి విజయనగరంలో. మద్దు వలస రిజర్వాయర్ ఏ నది మీద అంటే సువర్ణముఖి. ఇప్పుడు అయితే డిస్ట్రిక్ట్స్ మారినాయి కాబట్టి అది అవసరం లేదు. మెయిన్ ఏంటంటే ఏ నది మీద ఉంది, ఏం రిజర్వాయర్ ఉంది. నాగావళి ఉపనది అండి ఇది. ఎందుకంటే మనం నాగావళి నది గురించి మాట్లాడుకున్నాం, ఒకసారి చూడండి వీడియో. ఈ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ నాగావళికి సువర్ణముఖి, జంజావతి, వేదావతి, వట్టిగడ్డ అనే నదులు ఉన్నాయండి. ఇక్కడ వేదావతి ఉంది, ఇక్కడ వేదావతి ఉంది, కన్ఫ్యూజ్ అవ్వమాకండి, 2 వేరు. నెక్స్ట్ అండి, ఇప్పుడు మెయిన్ ఈ నదులు ఉన్నాయి కదా, ఈ నదులకి వస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లు ఉంటాయండి. శ్రీ ప్రశాంతి నిలయం అని సత్యసాయిబాబు గారిది ఆ నిలయం ఈ చిత్రావతి నది ఒడ్డున ఉంటుందండి. నెక్స్ట్ తుంగభద్ర నది ఒడ్డున రాఘవేంద్ర స్వామి ఆలయం అని ఒకటి ఉంటుందండి, ఫేమస్. నెక్స్ట్ వంశధార నది ఒడ్డున శాలిహొండం అని పురాతన బౌద్ధులకు సంబంధించిన ప్లేస్ అండి, శాలిహొండం. అది ఏ నది ఉందంటే, ఏ నది ఒడ్డున ఉంటుందంటే వంశధార నది ఒడ్డునండి. నెక్స్ట్ మనం సీలేరు నది అని ఒకటి ఉంటుందండి, దాన్నే మార్చకండ్ లేదా మత్స్యకొండలు అంటారు. ఇది విశాఖపట్నం జిల్లాలో తూర్పు కనుమల్లో మాడుగుల కొండల్లో జన్మిస్తుందండి. మాడుగుల కొండలో మార్చకండ్ అంటాం దీన్ని. ఇదేంటంటే కొంచెం అన్నిటికంటే రివర్స్ అనమాట. ఇది అన్ని ఇటు ఫ్లో అవుతుంది, అది రివర్స్ ఫ్లో అవుతుంది, అది ఒరిస్సాలోకి వెళ్తుంది. దీని మీద డుడుమా జలపాతం అని ఉంటుందండి. ఇది ఆంధ్ర ఒరిస్సా కలిపి 50-50 అంటే 2 కలిపి నిర్మిస్తాయండి. ఇది డుడుమా. దీని మీద మార్చకండ్ అనే నది మీద, సీలేరు నది మీద మార్చకండ్ అనేది ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. దీని మీద డుడుమా వాటర్ ఫాల్స్ అంటాం, అది కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం కదండి, మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప, కర్నూలు, రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ వాటరు ఈ కృష్ణా తుంగభద్ర కలిసి వచ్చిందా, శ్రీశైలం దగ్గర వాటరు ఆపి స్టోర్ చేసి ఆ వాటర్ని ఎత్తిపోస్తారండి. మీకు తెలిసి ఉంటుంది, గోదావరి కృష్ణా నది కలుపుతాం కదా మనం పట్టిసీమ ద్వారా, అలాగా మచ్చుమర్రి అని ఒక శ్రీశైలం వాటర్ని తీసుకెళ్తారండి. అయితే శ్రీశైలం దగ్గర ఏంటంటేనండి,
ఇక్కడ కడప కర్నూలు కాలువ అనే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని కొంచెం ఇంపార్టెంట్ అండి. తెలుగు గంగ ప్రాజెక్ట్ అని అది కూడా కొంచెం ఇంపార్టెంట్. శ్రీశైలం కుడి కాలువ నుంచి తీస్తారనమాట తెలుగు గంగ ప్రాజెక్ట్ని. ఈ మూడు కూడా శ్రీశైలం బేసేనండి. ఎక్కువగా శ్రీశైలం బేసు. శ్రీశైలం దగ్గర వాటర్ స్టోర్ చేసి మనకి కరువు ప్రాంతాలకు తరలిస్తారు. అంటే మీకు ఇందాక ముందు అన్నట్టు కాలువల ద్వారా తరలించి రిజర్వాయర్స్ కట్టి ఆ రిజర్వాయర్స్లో స్టోర్ చేసి కావాల్సినప్పుడు సాగునీటికి మళ్ళీ కాలువల ద్వారా పంపు చేస్తారండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ తెలుగు గంగ ప్రాజెక్ట్ అండి. ఇది ఎన్టీ రామారావు గారి టైంలో సైన్ అవుద్ది, అంటే సంతకాలు చేసి స్టార్ట్ అవుద్ది 1983. కొంచెం చూసుకోండి. ఈ గాలేరు నగరి సుజల స్రవంతి కర్నూలు కడప కాలువ, నెక్స్ట్ ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ అండి కొంచెం ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి కన్ఫ్యూజ్ అయితే ఒక్కసారి వీడియో మళ్ళీ ఒక్కసారి చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, అందుకండి. ఇంకొకటి ఇంతకుముందే చెప్పాను, పెన్నా నది ఉపనదుల్లో పెద్ద నది ఏంటంటే పాపాగ్ని, పెద్ద నది, పొడవైంది కూడా అండి. ఇప్పుడు మీ ఒక క్వశ్చన్ అండి, కింద కామెంట్ చేయండి. జయమంగళ అనేది పెన్నా నదికి కుడివైపు నుంచి కలుస్తుందా ఎడం వైపు నుంచి కలుస్తుందా అనేది ఒకసారి కామెంట్ చేయండి అండి కింద. నెక్స్ట్ కుందేరు అని ఒక నది ఉంటుందండి, కుందు అని కూడా అంటాం. ఇది పెన్నా నదిలో కలుస్తుంది. ఇది వెళ్ళి అది సార్ ఆఫ్ నంద్యాల అంటాం, అంటే దొక్కదాయని, నంద్యాల దొక్కదాయని అంటామండి. దీని మూలంగా నంద్యాల మొత్తం మునిగిపోద్ది, అంటే వర్షాలు పడినప్పుడు బాగా పొంగుతాం వల్ల. రీసెంట్గా మనం విజయవాడలో కూడా చూసాం కదా, బుడమేరు పొంగడం వల్ల విజయవాడ అంతా మునిగిపోయింది. అలాగండి. ఓకే అండి, ఇక్కడతో ఆపేస్తాను. ఇంకా ఉన్నాయి చేయాలి, ఏపీ ఓరియంటెడ్గా వీడియోలు కూడా మీకు మళ్ళీ పెడతామండి, కంపల్సరీ పెడతాం.